ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంబసింగి చెరువులవేనం వ్యూ పాయింట్ కి వెళ్లే పర్యాటకులకు శుభవార్త. గెమ్మెలివారి అబ్బాయి టీ టైంలో చక్కటి కాఫీ టీ కలదు. అలాగే సేఫ్టీ కార్ పార్కింగ్ మరియు టెంట్ హౌస్ లు రెంట్ కి ఇవ్వబడును. వివరములకు హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 9494147696 మరియు 9392860761. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యాలయంలో పాడేరు మండలం గిరిజన మోర్చా అధ్యక్షులు కొండకించంగి అనంతయ్య ఆధ్వర్యంలో భారతీయ గిరిజన జాతుల స్వాతంత్ర సమరయోధుడు శ్రీ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భారతీయ గిరిజన జాతిలో ప్రధానంగా దేశ స్వాతంత్ర్య పోరాటం చేసిన మొదటి వ్యక్తి శ్రీ భగవాన్ బిర్సా ముండా అని చెప్పారు. ఆయన భూమి, నీరు, రక్షణ చట్టాల కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన వ్యక్తి అని అన్నారు. ఈరోజు మన యొక్క గిరిజన బిడ్డ, గిరిజన స్వతంత్ర సమర యోధుడు మన బిర్సా ముండా, ఆయన మన బ్రిటిష్ పరిపాలనకి గడగడలాడిస్తూ ఈ దేశాన్ని విడిచి, అలాగే మా భూము మా హక్కు, మా నీరు మా హక్కు అని మా భూములకి పన్ను వేస్తారా అని మా దేశాన్ని విడిచి మరి మీ దేశానికి వెళ్ళిపోవాలని ప్రతిఘటించిన ఏకైక మొదటి వ్యక్తి మరి బిర్సా ముండా. ఈరోజు ఆయనది 150వ జయంతి మరి సందర్భంగా మన దేశ ప్రధాని ఆయన అధికారం వచ్చిన తర్వాత గిరిజన నాయకులని, గిరిజన స్వతంత్ర సమరయోధులు ఎవరెవరు స్వతంత్ర పోరాటం చేశారో వాళ్ళని గుర్తించి ఈరోజు ఈ యొక్క జన్మదినం రోజున మరి జనజాతి అంటే గిరిజన గౌరవ దివాస్ అంటే గౌరవ దినోత్సవం ఇవాళ. ఈరోజు మరి ఆ కార్యక్రమానికి మరి మీరు నిటమల్లో కార్యక్రమం చేసుకోవడానికి మరి ఆహ్వానించిన మరి సభాధ్యక్షులు వహిస్తున్న సాగిన శివాచలం గారికి, అలాగే మన సీనియర్ నాయకులు పురస లక్ష్మయ్య గారికి, అలాగే మన గుల్లలి మన వెంకటేశ్వర్లు, అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిటమేడు గ్రామస్తులందరికీ మరి బిర్సా ముండా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి పోరాటం ఫలితం వల్లే ఈరోజు గిరిజనులకు చట్టాలు వచ్చాయని ఆయన అన్నారు. ఆయన జీవితం ఆధారంగా ఆ రోజు అనేకమైన గిరిజన స్వాతంత్ర్య పుట్టుక వచ్చి దేశ, ధర్మం, సంస్కృతి పోరాటం చేశారని ఆయన చెప్పారు. అనంతరం ఒక గిరిజన జాతి స్వాతంత్ర్య సమరయోధుడు పుట్టినరోజున జనజాతి గౌరవ దివాసుగా ప్రకటించిన మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి గిరిజనుల తరపున ధన్యవాదములు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురుసా రాజారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సల రామకృష్ణ, పాడేరు అసెంబ్లీ కన్వీనరు కూడా కృష్ణారావు, సీనియర్ నాయకులు లక్కే అబ్బాయిదొర, కురుసా లక్ష్మయ్య, మండలం అధ్యక్షులు పాంగి రవిచంద్ర, పాంగి ఈశ్వర్రావు మరియు ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. జోహార్ జోహార్. భగవాన్ బిర్సా ముండా జోహార్. ఈరోజు మన యొక్క బ్రిటిష్ పరిపాలనని, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని మరి బ్రిటిష్ వాళ్ళని గలగలలాడించిన మన గిరిజన స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఈరోజు మరి ఈ యొక్క భారతీయ గిరిజన మోర్చా
రాష్ట్ర కార్యాలయం దగ్గర ఈరోజు మరి భగవాన్ బిర్సా ముండాకి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఆశయ సాధన కోసం మనం కృషి చేయాలని సంకల్పించుకోవడానికి మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి సీనియర్ నాయకులు కురుస రాజారావు గారు, అలాగే మరొక సీనియర్ నాయకులు మరి అబ్బాయి దొర గారు, అలాగే పాడేరు మండల అధ్యక్షులు రవిచంద్ర గారికి, అలాగే మరి ఇంకో విశిష్ట అతిథి మరి రాష్ట్ర ట్రైకర్ మెంబర్ గారు మరి కూడా కృష్ణారావు గారు, అలాగే ఈ అసెంబ్లీకి ఆయన అసెంబ్లీ కన్వీనర్, అలాగే మా యొక్క మండల గిరిజన మోర్చా అధ్యక్షులు మరి మన అనంతయ్య గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సమరామకృష్ణ గారు, అలాగే మన సీనియర్ నాయకులు లక్ష్మయ్య గారు, అలాగే మా గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి వరుణ్ రాజు గారికి. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.